చిత్తూరు జిల్లా పొంగనూరులో జనసేన భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. జనంలోకి జనసేన నినాదంతో ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి జనసేన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మొదటిసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. చెప్పండి సునీల్. రైట్ దేవా, మొత్తం మీద ఏదైతే జనంలోకి జనసేన అంటూ ఒక నినాదంతో జనసేన పార్టీ మొదటి అడుగు వేసింది. అందులో ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇప్పటికే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు గారు మరి కాసేపట్లో పుంగనూరుకి చేరుకున్న పరిస్థితి ఉంది. పుంగనూరుకి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనానంతరం మధ్యాహ్నం 3 గంటలకి సభా ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సోమల మండలంలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు భారీ స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఈ సభలో ఎటువంటి ప్రసంగం ఉండబోతుంది, ప్రధానంగా ఇక్కడ సంబంధించినటువంటి పెద్దిరెడ్డి ఇలాకాలో ఇటువంటి సభ నిర్వహించడంపై ప్రధానంగా ఒక చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా పెద్దిరెడ్డి ఇలాకాలో ఏ పార్టీ అడుగుపెట్టేకి గతంలో అవకాశం ఉండేది కాదు. ఈసారి పూర్తిగా జనసేన పార్టీ మొట్టమొదటిసారి ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. దానికి సంబంధించి మాట్లాడడానికి ఇక్కడ పక్కన నియోజకవర్గం అంటే మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన నాయకులు మైఫోర్స్ మహేష్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి సార్, ముఖ్యంగా ఏదైతే గతంలో పెద్దిరెడ్డి నియోజకవర్గం ఒక పుంగనూరు అంటే ఈ ప్రాంతంలో కనీసం ఏ పార్టీ నాయకుడైనా సరే ఇక్కడ ఏదన్నా నిరసన కార్యక్రమం తెలియజేయాలి, ఒకవేళ ఆ పార్టీకి సంబంధించినటువంటి అక్రమాలు ఏదైనా మాట్లాడాలంటే భయపడుతున్న పరిస్థితి, అంటే ఏం చేస్తారో ఒకవేళ కేసులు ఎన్ని పెడతారో అనే భయపడే పరిస్థితి అయితే ఉంది. ఈరోజు భారీ బహిరంగ సభ ఇక్కడ పుంగనూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? పొంగనూరు నియోజకవర్గంలో మీరు గమనిస్తే పెద్దిరెడ్డి ఏదో జనాభిమానంతోనో వీటితోనో ఇంకొక నాయకుడు రాకుండానో ఇంకో నాయకుడు మాట్లాడకుండానో అలాంటి పరిస్థితులు కల్పించలేదు. పెద్దిరెడ్డి ఎప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని, లేదా అతను రౌడీ ముక్కలను ఉపయోగించుకొని బెదిరించారే కానీ ఈరోజు మీరు చూస్తే ఎక్కడే కానీ కనీసం వెహికల్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా లేదు. స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి ఒక జనసేన పార్టీ ఉన్న ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజా అభిమానానికి కానీ ఆయన పైన ఉన్న నమ్మకానికి కానీ ప్రతిరూపం. ఈరోజు ఎక్కడే కానీ ఏ ఫెసిలిటీ వెహికల్స్ కానీ ఏదైనా కానీ బలవంత జన సమీకరణ అనేది జరగలే. స్వచ్ఛందంగా వస్తున్నారు. పెద్దిరెడ్డి విషయానికి వస్తే పెద్దిరెడ్డి అభిమానం ప్రజల్లో అభిమానం ఏం లేదు పెద్దిరెడ్డి గారి పైన. పెద్దిరెడ్డి పైన ఉండేది ఎక్కడ కేసులు పెట్టిస్తాడో, ఎక్కడ దొంగ కేసులు పెట్టిస్తాడో, ఆస్తుల కేసులు పెట్టిస్తాడు, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ పెడతాననేది తప్ప ఏదీ లేదు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఈరోజు జనసేన పార్టీ మొదటి కార్యక్రమం అధికారం ఉమ్మడి కూటమి ప్రభుత్వంలోకి వచ్చినాక మొదటి కార్యక్రమం పుంగనూరులో పెట్టారు. మీరు ఏదైతే పెద్దిరెడ్డి ఇలాకా అన్నారో అది ఈ ఎలక్షన్స్తో క్లియర్ అవుతుంది. వచ్చే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయం. ఏదైతే గత ఎన్నికల్లో కూడా 11 సీట్లలో ఇక్కడ అన్న తమ్ముళ్ళు కానీ కొడుకు కానీ విజయం సాధించారో వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి ఇలాకాని మీరు ఈ నియోజకవర్గానే కాదు ఏ నియోజకవర్గానికి అనకుండా మీకు ఛాన్స్ ఇవ్వకుండా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంతో నాంది పలుకుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే రాజకీయ ఇంకోసారి మళ్ళీ గెలుపు అనేది చూడకుండా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంతో నాంది పలుకుతున్నాం. ఖచ్చితంగా దీంతో జనసేన పార్టీ తడాకా ఎందుకు చూపిస్తాం. ఎందుకంటే మిగతా పార్టీలాగా డబ్బులు, బీర్లు, బిర్యానీలకు వచ్చే జనాలు కాదు మాకు వచ్చేది ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు చెప్పినట్టు రక్తం పంచుకున్న అభిమానులు వీళ్ళంతా, లేదా ఒక ఐడియాలజీని పంచుకున్న నాయకులు, కార్యకర్తలు. సో వీళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమై ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ జెండా ఎగరేయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఈ కార్యక్రమంతో నాంది మీరు ఇంకోసారి పెద్దిరెడ్డి ఇలాకా అనే పరిస్థితి మీకు కూడా కల్పించమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఏ విధంగా తీసుకోవచ్చు అంటే గతంలో ఏదైతే పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఏదైతే రైతులు సైతం వాళ్ళు పాలు అమ్ముకోవాలన్నా వాళ్ళు చెప్పిన రేటే, వాళ్ళు నిర్ణయించిన రేటే, ఏదైతే చింతపండు రైతులు కావచ్చు, మరోవైపు ఎంతమంది రైతులు ఎక్కడ చూసినా అంటే ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలు ఎప్పుడు తెలుసుకున్న పరిస్థితి అయితే లేదు. జనసేన పార్టీ మొదటి నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళి కనుక్కుంటున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా జనసేన పార్టీ మీద నాయకుల మీద కేసులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా సభలో ఏం మాట్లాడబోతున్నారు, ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు రైతులకి? ఈ పెద్దిరెడ్డి అనే వ్యక్తి చిన్న తోపుడు బండి నడుపుకునే వ్యక్తి కాటి నుంచి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కానీ, మీరు చెప్పినట్లేదు చింతపండు వ్యాపారం చేసే ఎవరన్నా కానీ, ఒక మీడియం సైజ్ ఇండస్ట్రియలిస్ట్ కానీ, లేదా పెద్ద స్థాయి వ్యక్తులు కానీ, తోపుడు బండి వ్యక్తి కానీ, ఆయన మనుషులకు రూపాయి ఇస్తే తప్ప వాళ్ళ వ్యాపారాలు జరగని పరిస్థితి. వాళ్ళని
వాళ్ళని మనం ఇంప్రెస్ చేసుకోలేకపోతే ఆ వ్యాపారాలు జరగని పరిస్థితి. దాంట్లో గత ప్రభుత్వంలో నేను పుంగనూరులో రెస్టారెంట్ ఓపెన్ చేద్దామన్నా కూడా వీళ్ళు అదే కేసు లేపించి ఆ పుంగనూరు రెస్టారెంట్ ఓపెన్ చేస్తామన్నా కూడా చేయనివ్వలేదు వీళ్ళు. అది నాకనే కాదు, చిన్న తోపుడు బండి చేసుకునే కాడి నుంచి కోట్లలో వ్యాపారం చేసే వ్యక్తి వరకు పుంగనూరులో ఏది చేయాలన్నా కూడా వాళ్ళు పుంగనూరు ప్రజానికానికి ఉద్యోగాలు కల్పించాలా, ఇవన్నీ ఉండవు. వాళ్ళ కప్పంగా కట్టాలా, వాళ్ళ కింద బతకల్లా, వాళ్ళ చెప్పిన వాళ్ళకి ఇచ్చేయాలా అనేది తప్పే వేరే ఉద్దేశమే ఉండదు. ఖచ్చితంగా నాగబాబు గారు ఈరోజు ప్రధాన కార్యదర్శిగా కాబోయే రాష్ట్ర మంత్రి నాగబాబు గారు సో ఈడ పుంగనూరులోకి వస్తున్నారు. ఖచ్చితంగా కార్యకర్తలకు అందరికీ లేదా మా కూటమి మిగతా పార్టీల నాయకులందరికీ కూడా ఒక భరోసా వచ్చే విధంగా, ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఎట్లాగైతే జరిగిందో ఇది వచ్చే ఎన్నికల్లో మా పార్టీ గెలిచే విధంగా ఆయన మార్గనిర్దేశం చేస్తారు. ఖచ్చితంగా ఇది పుంగనూరు చరిత్రలో మీరు ఏదైతే పుంగనూరు పెద్దిరెడ్డి ఇలాకా అన్నారో అది కాదు, పుంగనూరు జనసేన ఇలాకా అనే విధంగా ఖచ్చితంగా మీరు వచ్చే ఎన్నికల్లో మీరే ఖచ్చితంగా అది చెప్తారని గంటాపదంగా తెలియజేస్తారు. మరోవైపు కొంతమంది ఏదైతే జనసేనకు సంబంధించిన మహిళా నాయకులు ఉన్నారు, రెడ్డి రాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా మహిళలను సైతం చాలా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ జిల్లాలో. అంటే ముఖ్యంగా ఈ అన్నమయ్య జిల్లాలో ప్రధానంగా మహిళలను కూడా తీవ్రంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా ఈ సభలో మా నాగబాబు గారు ఏ విధంగా ప్రసంగించబోతున్నారు, ముఖ్యంగా మీకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? గత ప్రభుత్వంలో ఆడవాళ్ళు బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడేది, అది ప్రజలకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే మాకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారో ప్రతి ఆడబిడ్డకు బయటికి పోవడానికి ఎంతో ధైర్యంగా బయటికి వెళ్తున్నారు, టైమింగ్ అనకుండా. ఇది మాకు ఇప్పుడు కొడదల నాగబాబు గారు వస్తున్నారు, ఇంకా మాకు భరోసా ఇస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇంకా మహిళలు పార్టీలోకి చాలా మంది వస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, ఇంతకుముందు ప్రభుత్వంలో ఎక్కడున్నా బీర్ బాటళ్ళు తర్వాత వచ్చి బిర్యానీలు ఇస్తేనే ఆడోళ్ళతో సైతం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రతి మహిళ కదిలి వచ్చింది. ఇలాంటి ప్రోగ్రాం ప్రతి జిల్లాలోనూ ఇలాంటి వాళ్ళు, మన పెద్దిరెడ్డి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళను పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా తరిమి కొడతారు. మహిళలకు ధైర్యంగా ఇంకా ముందుకు వెళ్తారని మేము ఆశిస్తున్నామండి. అంటే మీరు చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే ఇదే సోమల మండలంలో ఆవులపల్లి ప్రాజెక్టు సైతం గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వాళ్ళు ఎటువంటి ముందుకు రాని పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఈ పుంగనూరు నియోజకవర్గమే కాదు, ముఖ్యంగా చుట్టుపక్కల నియోజకవర్గాలకి సంబంధించి కూడా వాళ్ళ హవానే కొనసాగిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? పెద్దిరెడ్డి ఎప్పుడైతే రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి తన వర్గాన్ని, అంటే సన్నబన్న రైతులను, అదేవిధంగా అన్ని వర్గాల వాళ్ళను తొక్కి, ఆయన చెప్పినట్టు, నా మిత్రుడు మహేష్ చెప్పినట్టు, అది అధికార బలంతో కానీ లేదు రౌడీజంతో కానీ తొక్కి పెట్టుకొని, అంటే ఈరోజు మీరు ముఖ్యంగా ఆవులపల్లి ప్రాజెక్టు గురించి అడుగుతాను. ఆవులపల్లి ప్రాజెక్టు ఒకటే కాదండి, రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు దోచుకోవడం తప్ప, దాచుకోవడం తప్ప వాళ్ళకు వేరే పనే లేదు. ఎప్పుడైతే మీరు చెప్పంటే ఆవులపల్లి రిజర్వాయర్ వస్తే వాళ్ళకేం ఉపయోగం అండి? ఆవులపల్లి రిజర్వాయర్ రాకుండా పోతే దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఇప్పుడు ప్యాలెస్లు కడతా ఉండలా, అట్లా ఇక్కడ బోటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అట్లా సౌకర్యాలు చేసుకుంటారు. కానీ వాళ్ళకు ప్రజలకు సౌకర్యం చేస్తే వాళ్ళకేమొస్తుంది? కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి మా అధ్యక్షుల వారు ఇప్పుడు జనంలోకి జనసేన అనే ప్రోగ్రాంను తీసుకొని రాష్ట్రంలో మొట్టమొదటిగా మీరు అంటున్నారే, మిత్రుడు చెప్పినట్టు పెద్దిరెడ్డి ఇలాఖా అంటా ఉన్నారే, ఆ ఇలాఖా అనకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఈ పెద్దిరెడ్డి హవాను కానీ పెద్దిరెడ్డి అట్లా వాళ్ళను కానీ ఏ పరిస్థితుల్లో కూడా ముందుకు కదలనిచ్చేది లేదు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతుక్కుంటూ వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేసుకుంటూ వాళ్ళ జీవితాలు మెరుగుపడడానికి జనసేన పార్టీ కానీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కానీ వీళ్ళ మాదిరి మీరు చెప్పినట్టు ప్రాజెక్ట్ వస్తే ఏమొస్తుంది అని ఆలోచించకుండా ప్రాజెక్టు కడితే ఎంతమంది బాగుపడతారు అనే సిద్ధాంతం కాబట్టి కూటమి ప్రభుత్వంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా. పెద్దిరెడ్డి ఇలాఖాని ఇంతవరకు మీరు అంటా ఉండారే, లోకల్ బాడీస్లో నిలబడిన ప్రతి ఒక్కరిని వాళ్ళ మీద కేసులు పెట్టి, నేను లీగల్ సెల్ ప్రెసిడెంట్గా కనీసం 15 నుంచి 20 కేసులు ఈ నియోజకవర్గంలో ఎదుర్కొని వాళ్లకు లీగల్ ఎయిడ్ ఇచ్చి చేసిన. లాస్ట్ ఒక ఎస్ఐ గారు చెప్తారు, సార్ నేను ఇక్కడ ఉద్యోగం చేయాలంటే ఈరోజు కేసు కట్టాలా, SC ST కేసు కట్టాలా,
లేదంటే కన్నా నన్ను ఎత్తి శ్రీకాకుళానికి వేస్తారు సార్ అంటే అట్లా కుదరదు అంటే లాస్ట్కి ఆయన ఒక సారాయి కేసు పెట్టి పంపిస్తాను సార్, లేకపోతే నేను ఉద్యోగం చేసుకోవాలా అని చెప్పి మాతో కాంప్రమైజ్ అయ్యి సంబంధం ఏదే పాలిటిక్స్లో ఆ రోజు నిలబడిన పాపానికి వాడు సారాయి కేసుల్లో జైలుకు పంపించినటువంటి నీచమైన చరిత్ర మీరు చెప్తున్నటువంటి ఈ పెద్దిరెడ్డిది. అట్లా రాజకీయానికి ఈ రోజుతో సమాధి కడతా ఉన్నాము అని చెప్పి ఆ భరోసా ఖచ్చితంగా మా నాగబాబు గారు ఇస్తారు అని చెప్పి, అదేవిధంగా మా నాయకులందరూ దానికి కట్టుబడతాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది పరిస్థితి. అంటే ప్రధానంగా మరికొంతమంది నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. మీరు చెప్పండి, అంటే ప్రధానంగా ఈరోజు నాగబాబు గారు ప్రధానంగా రైతులకు సంబంధించి ప్రధానంగా మాట్లాడబోతున్నారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే రైతులు చాలా అవస్థలు పడిన పరిస్థితి. అంటే గత ప్రభుత్వం వల్ల వాళ్ళ విధానం వల్ల ఎంతోమంది రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఆయన ఏమి భరోసా ఇవ్వబోతున్నారు? మీరు ముఖ్యంగా రైతులు అన్నారు కాబట్టి గత ప్రభుత్వంలోనే జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ కొనిదెల నాగబాబు గారు ఆయన రైతులకు ఒక పండగ లాంటి వాతావరణం మెసేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులను సన్మానించాలి, గౌరవించాలి అని చెప్పి ఆయన ఒక కార్యక్రమం గతంలో చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. కూటమి ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా ముఖ్యంగా జై కిసాన్ అంటాం కదా, 5 ఏళ్ళు 3 పూట్ల 5 ఏళ్ళు ప్రతి మనిషికి కడుపు నిండాలంటే 5 ఏళ్ళు నోట్లోకి పోవాలంటే మనకు జై కిసాన్ అనే నినాదంలో మన రైతు బంధువులు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతు సంక్షేమం కోసం, రైతు అభివృద్ధి కోసం ఇవాళ మా కూటమి ప్రభుత్వం అయితేనే, ముఖ్యంగా మా జనసేన పార్టీ, ముఖ్యంగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కాబోయే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు రైతులకు భరోసాగా, అదేవిధంగా వారి సమస్యల పట్ల బాసటగా నిలవడానికి కూడా ఈరోజు ఈ పొంగనూరు నియోజకవర్గం నుంచి, ముఖ్యంగా రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జనంలోకి జనసేన అనే కార్యక్రమం ద్వారా రైతులతో పాటు బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక మెసేజ్, రాష్ట్ర ప్రజలందరికీ ఒక భరోసా ఇవ్వబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఏదైతే కొంతమంది యువత ఉన్నారు, అంటే ఎందుకంటే మీరు ప్రధానంగా మొదటి నుంచి జనసేన పార్టీ మొదలైనప్పటి నుంచి ఒక యువతగా ప్రతి ఒక్క చోట ధర్నాలు చేయడం కావచ్చు, మరోవైపు ఈ పార్టీ కోసం ఎన్నో చోట్ల తిరిగింటారు. దానికి సంబంధించి కూడా యువతపై కూడా చాలా చోట్ల కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీ పార్టీకి ఆపోజిట్గా పూర్తిగా ఏదైతే ఈ పొంగనూరు నియోజకవర్గం కావచ్చు, మదనపల్లి నియోజకవర్గంలో కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ యువతకి సంబంధించి ఈరోజు సభలో ఏదన్నా దీనికి మీకు సంబంధించి ఏదైనా చెప్పే అవకాశం ఉంది? ముందుగా ఈ పొంగనూరు నియోజకవర్గంలో వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చిన్నారాయల్ పిఓసి అధ్యక్షతన ఇంత పెద్ద భారీ సభను ఏర్పాటు చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక విషయం ఏమంటే మీరు చెప్పినట్టు ఈ రాచరిక పాలన పోయి దాదాపు 8-9 నెలలు గడిచింది. ప్రజాస్వామ్య పాలన తీసుకురావడంలో ప్రజలే రాజ్యులుగా మిగలాలనే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు ఎంతో తగ్గి కూటమికి మద్దతు ఇచ్చి ఆయన కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కీలకంగా వ్యవహరించి ఈరోజు ప్రతి ఆయన కలగన్నా నేను ఒక రోజున నా జెండా దేశవ్యాప్తంగా ఎగరాలనేది మా అధ్యక్షులు వారి కళ. అలాంటిది ఈరోజు ప్రతి గ్రామంలోని చిట్ట చివరి ఇంట్లో కూడా ఆయనని అభిమానిస్తున్నారు. చాలామంది రైతులు వీళ్ళు మొన్నటి వరకు మాకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదు అన్న వ్యక్తులు కూడా ఈరోజు ఆయన పరిపాలన దక్షతను చూసి ప్రతి ఒక్కరూ ఆయనని స్వచ్ఛందంగా అభిమానిస్తున్నారు. ఇలాంటి నాయకుల్ని కదా మనం ఇంతకుముందు కోల్పోయింది, ఇలాంటి నాయకుల్ని గెలిపించుకోలేకపోయామనే బాధతో వాళ్ళు ఈరోజు అందరూ కూడా రైతులైతేనేమి, కూలీలైతేమి, మన భవన నిర్మాణ కార్మికులైతేమి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే మా కుటుంబ సభ్యుడు అనే స్థాయికి ఆయన ఎదగడం మరీ ముఖ్యంగా మా అందరికీ చాలా సంతోషం. అదేవిధంగా జనసేన కార్యకర్తలను కానీ నాయకుల్ని చూసి ఎంతో హేళన చేసిన ఈరోజు వారందరూ కూడా వీళ్ళు నాయకులు కార్యకర్తలు అంటే మేము గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి తోడ్పడ్డాము. అదేవిధంగా రానున్న కాలంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపాలనలో ఈరోజు నాగబాబు గారి ఆధ్వర్యంలో మరొకసారి చెప్తాను, మేము మరింత ముందుకు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షులు నడుస్తామని తెలియజేస్తున్నాం.
ప్రధానంగా ఏదైతే ఈ రోజు జరగనున్నటువంటి బహిరంగ సభకు సంబంధించి ప్రధానంగా పొంగనూరు నియోజకవర్గంలో ఎంత వరకు బాధింపబడ్డారో వాళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రధానంగా ఆయన దీనిపై సభలో మాట్లాడినట్టు. మరోవైపు ముఖ్యంగా మిగతా జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటువంటి సభలు ఏర్పాటు చేసి ఆయా రాక్షస పాలన అంటే గతంలో జరిగినటువంటి రాక్షస పాలనకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఈ పార్టీకి సంబంధించి పూర్తిగా సభలు నిర్వహించాలని చెప్పేసి వాళ్ళైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు మరి కాసేపట్లో ఏదైతే పొంగనూరు నియోజకవర్గానికి ఆయన అయితే చేరుకున్నట్టు తెలుస్తుంది. పొంగనూరు నియోజకవర్గం చేరుకున్న తర్వాత చెదల్ల గ్రామంలో ఉన్నటువంటి ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ఇంటికి అయితే చేరుకుంటారు. ఆయన వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో భోజనానంతరం ఏదైతే 3 గంటల ప్రాంతానికి ఏదైతే సోమల మండల పరిషత్ జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి గ్రౌండ్లో పూర్తి ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి అయితే ఆయన చేరుకున్నట్టు తెలుస్తుంది. ఆ సభా ప్రాంగణానికి చేరుకొని దీనికి ఏదైతే సభకు ఉద్దేశించి ముందుగా మాట్లాడే అవకాశం ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్టయితే సభ గురించే కాదు, మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఒక రైతులకు సంబంధించి ప్రధాన సమస్య పై ఆయన మాట్లాడినట్టయితే తెలుస్తుంది. దీనిపై మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఇప్పటికే నాయకులు కూడా భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి మరి కాసేపట్లో సభా ప్రాంగణం స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దేవా. రైట్.